నమస్తే టీవీ 50 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం. సింగరాయకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో వల్లూరి శ్రీను వయసు 30 సంవత్సరాలు అనుమానాస్పద మృతి. డాక్టర్ అరవింద బాబును నిన్న సాయంత్రం నుండి నర్సరావుపేటలోని అరవింద బాబు ఆసుపత్రిలోనే పోలీసులు నిర్బంధంలో ఉంచడం దారుణం. విజయవాడలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సోను సూద్కు ఘన స్వాగతం పలికిన అభిమానులు. నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ప్రముఖ ఆదాయ వనరుగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు. రుణ ప్రణాళికపై చర్చ చేపట్టారు. రైతులకు స్వల్ప దీర్ఘకాలిక రుణాల మంజూరు ప్రగతిని సీఎం తెలుసుకున్నారు. చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు అందించే రుణ ప్రణాళికపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలిసింది. ప్రముఖ ఆదాయ వనరుగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.
పర్యాటక ప్రాంతాలలో మౌలిక వసతులు, రవాణా, బోటింగ్ సౌకర్యాల మెరుగుతో పాటు పర్యాటక హోటళ్ల నిర్వహణను మెరుగుపరిచి ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా వాటికి మంచి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అమరావతి సచివాలయం 5వ బ్లాక్లో 13 జిల్లాలకు చెందిన పర్యాటక, క్రీడా శాఖలు, పర్యాటక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం పబ్లిసిటీ సెల్లో పాత్రికేయులతో మంత్రి మాట్లాడారు. ఫస్ట్ వేవ్ కోవిడ్, సెకండ్ వేవ్ కోవిడ్లో ఒక 8 మంది ఎంప్లాయీస్ వారు మేము కోల్పోవడం జరిగింది. ఆ కోల్పోయిన వారికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఒకటి, మరి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకరికి జాబు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అలా చాలామంది ఈ అవుట్సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నారు సేమ్ ప్లేస్లో. సో వాళ్ళని కూడా ఎవరైతే 5 years దాటారో వాళ్ళని కొంచెం ఆ ప్లేస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే కొంతమంది డిప్యుటేషన్ మీద వేరే డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, సంతోషం. మరి వారిని కూడా కొంచెం మోటివేట్ చేసే విధంగా ఈ డిపార్ట్మెంట్ యొక్క అభివృద్ధి కోసం, పటిష్టత కోసం కృషి చేయాలని చెప్పడం కూడా జరిగింది. ఈ రోజున 13 జిల్లాల నుంచి కూడా ఉన్నటువంటి టూరిజం మేనేజర్స్ కానీ, డివిఎంస్ కానీ, ఆర్డీలను కూడా పిలవడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల 1-2 చోట్ల పోస్టులు వేకెన్సీలు ఉన్నాయి, అవి కూడా మరి ఫిలప్ చేయాలని మన చీఫ్ సెక్రటరీ గారిని కూడా కోరటం జరిగింది. తర్వాత వీటితో పాటు చాలా జిల్లాల్లో ఈ టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్టాఫ్ని అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కానీ, యంత్రాంగం కానీ వేరే పనులు కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీలో తప్పులేదు, దానికంటే మరి రెగ్యులర్గా ఎవరైతే టూరిజం డిపార్ట్మెంట్లో స్టాఫ్ పనిచేస్తున్నారో వారందరూ కూడా పూర్తిగా ఈ డిపార్ట్మెంట్ యొక్క అభివృద్ధి కోసం పనిచేయాలని, ఈ టూరిజం ప్రమోషన్ కోసం పనిచేయాలని వారిని కోరడం జరిగింది. సో పనిచేసేటటువంటి మరి స్టాఫ్కి, ఎంప్లాయీస్ అందరూ కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది, అన్ని రకాలుగా ప్రోత్సాహాలు అందజేస్తుందని తెలియజేసుకుంటూ 36 రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ ఉన్నాయి 13 జిల్లాల్లో. వీటిల్లో ఎక్కడా కూడా కర్నూలు నగరంలోని స్థానిక శ్రీరామ్ నగర్ నందు నివాసం ఉంటున్న బి క్యాంప్ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రష్మిత మరణానికి కారణమైన డ్రగ్ మాఫియా పైన కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ జిల్లా నాయకులు నరసింహులు అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐద్వా రాష్ట్ర నాయకులు నిర్మల, ఐద్వా జిల్లా కార్యదర్శి అలివేలు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ స్కూల్కి వెళ్తున్న రక్షిత విద్యార్థినిపై దారిలో కొంతమంది ఆకతాయిలు డ్రగ్ మాఫియా ఆడపిల్లలకు మత్తు పదార్థాలు, గంజాయి లాంటివి ఇచ్చి వారిని శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారని, మీరు ఎవరికైనా చెబితే చంపుతామని విద్యార్థినులపై బెదిరింపులకు మత్తు మాఫియా పాల్పడడం వల్లే ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసికంగా, శారీరకంగా హింసకు గురైన రష్మిత ఈ నెల 2వ తేదీ ఇంట్లో సూసైడ్ చేసుకొని చనిపోయిందని, ఎలాంటి ఇబ్బందులు ఇంట్లో లేకపోయినా చనిపోవడంతో అంత్యక్రియల అనంతరం రక్షిత పాటు ఉన్న స్నేహితులను విచారించగా తల్లిదండ్రులకు ఈ తీవ్రమైన దిగ్భ్రాంతి కలిగించే అంశం తెలిసిందని, దానితో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని తెలియజేశారు. ఈరోజు రీపోస్ట్ మార్టం నిర్వహించాలని తెలియజేశారు. తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం స్థానిక జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య మాట్లాడారు. నిన్న హైదరాబాద్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిసిన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించి ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపడమే కాక కలిసి ఉద్యమిస్తామని చెప్పడాన్ని తెలంగాణ మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జాతీయ పార్టీల ఎస్సీ వర్గీకరణ జరగదు అని తేల్చి చెప్పిన నిన్న లేక మొన్న ఏర్పడిన పార్టీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం దళితులను విడదీసే కుట్ర చేశారని మంత్రి నరసింహయ్య అన్నారు. అన్నదమ్ముల్లా కలిసిన మాల మాదిగలను కొన్ని స్వార్థ రాజకీయ పార్టీలు వారి ప్రయోజనాల కోసం మాల మాదిగలు విడదీశారని ఆయన అన్నారు. కాలం చెల్లిన వర్గీకరణను మళ్లీ తెర మీదికి తేవడం ఏంటని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన పార్టీలన్నీ మాళ్లు భూస్థాపితం చేశారని తెలిపారు. ఎక్కడ మాల మాదిగల కలిసుంటే రాజకీయంగా ఎదుగుతారని భయంతోనే మాల మాదిగలను
నిలదీశారు అని అన్నారు. వైఎస్ఆర్సీపీ మాల ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. పాలనతో పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ మనుగడ లేకుండా మాలలతో పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ మనుగడ లేకుండా పోయిందని తెలిపారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ టీపీసీ వర్గీకరణ మద్దతు ఉపసంహరించుకొని మాలలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైఎస్ షర్మిలను డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణలో తిరగనీయమని హెచ్చరించారు. సింగరాయకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో వల్లూరి శ్రీను వయసు 30 సంవత్సరాలు, అనుమానాస్పద స్థితి, మృతి. వల్లూరు శ్రీను భార్య పోలమ్మ గత 2 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఏరియాలో ఒక కంపెనీకి కాపలాదారుగా ఉన్నారు. రాత్రి వల్లూరు శ్రీను మద్యం సేవించి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వల్లూరు శ్రీను తెల్లారేసరికి ఇండస్ట్రియల్ ఏరియా ఉన్న చెట్లలో శవం అయి కనిపించాడు. పోలీసులకు సమాచారం తెలియడంతో విచారణ చేపట్టారు. ఈ రోజు మన బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ యూనిట్ అందరూ కలిసి కరీంనగర్ రేకుర్తి 19వ డివిజన్లోని బుడగచెంగాల కాలనీలోని మరియు పెద్దమ్మల ఇండ్లలోని 30 మంది కుటుంబాలను కలవడం జరిగింది. వారికి ఉందామంటే ఇల్లు లేక కవర్ల గుడిసెల్లో వానతో తడుస్తూ, చలికి వణుకుతూ, ఎండలో ఎండుతూ, పాములు, తేళ్లు, పురుగులతో జంతువుల వలె జీవిస్తున్నారు. 10 రోజుల కింద ఒక పిల్లవాడు పాము కుట్టి చనిపోయాడు. 19వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ ఏదుల రాజశేఖర్ గారిని డబుల్ బెడ్రూమ్ల గురించి అడిగితే చేద్దాం చూద్దామని అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. గతంలోని సర్పంచ్ నందలి పద్మప్రకాష్ కిషన్ నగర్లో ఉన్న ఈ బుడగ చెంగాల వారిని మరియు పెద్దమ్మల వారిని మన గవర్నమెంట్ ల్యాండ్ ఎరుకల గుట్ట వద్ద ఉన్న వీరు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతాన్ని చూపిస్తే 10 సంవత్సరాల నుండి అక్కడే జీవిస్తున్నారు. కార్పొరేటర్ను 19వ డివిజన్ ఏదుల రాజశేఖర్ గారిని డబుల్ బెడ్రూమ్ల గురించి, నల్ల నీటి కనెక్షన్ గురించి, మురికి కాలువల గురించి, కరెంటు దీపాల గురించి అడిగితే పట్టించుకోవడమే లేదు. కొందరు బండ్ల మీద గుండాలు వచ్చి ఇది మా పట్టా భూమి, ఇక్కడి నుండి మీరు వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారు. గరీబోళ్ళమని, బుడగజంగాలోళ్ళమని ఎప్పుడు కూడా అధైర్యపడద్దు. మీరు చాలా గట్టిగా మాట్లాడాలి. అర్థమైందా అమ్మా? వాళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడనే ఉంటుంది. వాళ్ళు కూడా పెద్దమ్మలో అనేటోళ్ళు. వాళ్ళు మాకంటే ముందు నుంచి ఇక్కడనే ఉన్నారట, కానీ వీళ్ళు వేసుకుంటున్నారట. ఇక మేము అక్కడి నుంచి కిచెనర్ నుంచి వచ్చినాం. ఇక్కడ జాలి ఇప్పిస్తారని, పట్టాలు ఇప్పిస్తారని, జాలి ఇప్పిస్తారు, ఇవన్నీ చెప్పింది. చెప్పి ఓట్లేసారు. ఆధార్ కార్డు ఇక్కడికే మార్చారు, రేషన్ కార్డు మార్చారు. వాళ్ళే గుర్తింపు కార్డు కూడా అన్నీ వాళ్ళే తెచ్చారు. ఇక్కడ మొత్తం మేము ఒక ఫోటోలు ఇచ్చినా మొత్తం ఇక్కడికే చేంజ్ చేస్తాం. మొత్తం ఇక్కడికే మార్చారు. తీసుకొచ్చిన లాస్ట్కి వస్తే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది రోజుల నుంచి పట్టాలని చెప్పలేదు. నందేళ్ళు ప్రకాశం ఉన్నప్పుడు ఇది పట్టాలైనా అని చెప్పలేదు. కాకపోతే కేసు నడుపుతున్నారు. ఒకసారి కూడా మాకు ఇట్లా వెళ్ళయింది. పోలీసు వాళ్ళు వచ్చారు, కొట్టారు, బొప్పింగ్ బాండ్లు తెచ్చారు. ఇదంతా అదైంది. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది కేసు రికార్డింగ్. ఇది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. పాస్టర్ వచ్చిండు, మా పాస్టర్ వచ్చిండు, నా తల్లి పాస్టర్ వచ్చిండు, మాట్లాడండి, మీ తలమల్ల వచ్చిండు, మాట్లాడండి. అదంతా అయిపోయింది. ఇస్తారన్న ఆశ మీదనే మేము ఎన్ని రోజుల నుంచి ఇక్కడ బాధపడుకుంటే కష్టమైన కొన్ని రోజులు నల్ల తీసేసి మేము పోవాలని నల్లలు తీసేసారు, ఇవన్నీ చేసారు. నీళ్ళు లేకుండా మేము కన్వర్ అక్కడ నీళ్ళ ట్యాంక్ కాడ అక్కడిక్కడ మొత్తం నీళ్ళు తెచ్చుకున్నాం. మొత్తం బాధపడ్డాం. మళ్ళీ బాధపడంగా చేయగా ఎలక్షన్ ముందర నల్ల పెట్టింది. లోకేష్ బాబు అంటే ఈ ప్రభుత్వం, పోలీసులు భయపడిపోతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ పాదయాత్రలకు, దీక్షలకు అనుమతి పొందిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకుడు, ముఖ్యంగా జగన్ రెడ్డి మర్చిపోరే. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, కానీ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ భారతదేశంలోనే సమున్నతమైనది, కానీ కొందరు అధికారుల వలన రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తున్న విషయాన్ని అధికారులు గమనించడం లేదు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే, కనీసం ఆ విషయాన్ని అయినా అధికారులు తెలుసుకోవాలి. తేదీ 8 మరియు 9, 2021 రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు పెగడపల్లి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు బండారి బీరయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. బీసీ నాయకులు బండారి బీరయ్య, చెట్ల రాజు, గంగుల కొమ్మువెల్లి,
గంగుల కొమ్మురెల్లి మాట్లాడుతూ బీసీల బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీలలో అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నవి. ఈ కులాలు ఉపాధి వృత్తులు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆకలి చావులు చేస్తున్నారు. అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ కులాల అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వీరిని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ లైక్యత బీసీ బంధు వెంటనే బీసీ బంధు వెంటనే బీసీ బంధు వెంటనే బీసీ లైక్యత బీసీ లైక్యత బీసీలకు వెంటనే 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 బీసీలకు లోన్లు వెంటనే ఇవ్వాలి. బీసీలకు లోన్లు వెంటనే ఇవ్వాలి. బీసీలకు లోన్లు వెంటనే ఇవ్వాలి. బీసీలకు సబ్సిడీ ఇవ్వాలి. బీసీలకు సబ్సిడీ రుణాలు వెంటనే చేయాలి. బీసీలకు సబ్సిడీ రుణాలు వెంటనే చేయాలి. బీసీలకు 10 లక్షల వెంటనే చేయాలి. బీసీలకు బంధు వెంటనే చేయాలి. బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీల ఐక్యత బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీలకు బీసీ బంధు ప్రకటించాలి వెంటనే. బీసీ బంధు వెంటనే ప్రకటించాలి. బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీ బంధు ప్రకటించాలి. బీసీ బంధు ప్రకటించాలి. బీసీ బంధు ప్రకటించాలి. పెగడపల్లి మండల్ ఆర్ కృష్ణన్న ఆదేశాల మేరకు పెగడపల్లి మండల్ జగిత్యాల జిల్లాలోని బీసీలకు అదే ఎస్సీలకు ఇచ్చిన విధంగానే బీసీలకు ఇవ్వాలని బీసీలకు 10 లక్షల డిమాండ్ చేస్తున్నాం. ప్రతి బీసీకి బీసీ బంధు 10 లక్షలు ఇవ్వాలని బీసీలో అందరం డిమాండ్ చేస్తున్నాం. ఇదే రైతు మన ఎస్సీలకు ఎట్లా ఎస్సీ బంధు ప్రకటించిరో మన బీసీలకు కూడా బీసీ బంధు ప్రకటించాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు వచ్చిన కాంచెల్లి బీసీలకు బీసీ లోన్లు లేవు, బీసీ సబ్సిడీ లేదు. బీసీలకు బీసీ సబ్సిడీ బీసీ లోన్లు ఇవ్వాలని, బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, చట్టసభలో కానీ పార్లమెంట్లో కానీ బీసీలకు బీసీ అన్యాయం జరుగుతుందని బీసీ సంఘం తరఫున మేము బీసీలను డిమాండ్ చేస్తున్నాం. వెంటనే బీసీలకు బీసీ బంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆర్ కృష్ణన్న ఆదేశాల మేరకు మేము బీసీ బంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఆధ్వర్యంలో జాతీయ సంక్షేమ శాఖ మరి బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు మరి బండారు బీరయ్య మండలాధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు మరి జరుగుతున్న మరి బీసీ బంధు ప్రకటించాలని పేద బీద ప్రజలు బాగా మరి ఉన్నారు. మరి 60% మరి బీసీలు ఉంటే మరి ఈరోజు పట్టించుకునే నాదుడు లేరు. ఎలక్షన్ వచ్చేవారకే మరి బీసీల ఐక్యత ఒక్కటే కావాలి. బీసీలను మబ్బు పెట్టి మరి రూపాయలు ఇచ్చి మరి మబ్బు ఇచ్చి మరి కమ్మిచ్చి మోసం చేస్తున్నట్టు మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి గుణపాఠం చెప్పే బుద్ధి మరి ముందే ఉంది. మరి రానున్న రోజుల్లో మరి ప్రతి ఒక్కరికి బీసీ బంధు ప్రకటించాలని మరి రాష్ట్రానికి మరి ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి మరి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారికి ఈరోజు పోషణ మాసంలో భాగంగా సంతోష్ నగర్ తాండాలో మరియు సుదర్శన్ నగర్ తాండాలలో శ్రీమంతాలు అన్నప్రసన్న అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. మరియు పోషకాహార ప్రాముఖ్యత గురించి ఐపీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ గర్భిణీలు పండంటి బిడ్డ జన్మనించాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలని, మీరు తీసుకునే ఆహారం మానసికంగా దృఢంగా ఉండాలి, అప్పుడే పుట్టిన పిల్లలు దృఢంగా ఆరోగ్యంగా పుడతారని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మంచి పోషకాహారం తీసుకోవాలని ఈ శ్రీమంతాల వేడుకలు నిర్వహించి గర్భిణీ స్త్రీలు పోషకాహార ప్రాముఖ్యత గురించి గర్భిణులకు రమాదేవి గారు వివరించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఎంజే నాయక్ మరియు సెక్రటరీ ఏఎల్ఎంఎస్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. మంచి పోషకాహారం అందించాలని మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా మంచిగా ఈ పోషణ మాసంలో భాగంగా ఖచ్చితంగా ఈ నెల మొత్తంలో కూడా పోషకాహార ప్రాముఖ్యత కల్పిస్తూ ఈ వేడుకను చేయడం జరిగింది. ఈ వేడుక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చేసే ఆలోచన తినే తిండి ప్రభావం బిడ్డ మీద ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మేము చెప్పే జాగ్రత్తలు పాటిస్తూ ఈ శ్రీమంతం ద్వారా మీకు అయ్యే ప్రాముఖ్యత చెప్తూ మీ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల యొక్క మేధో సంపత్తి మేధో వికాసం జరగాలని ఇవన్నీ చేస్తూ ప్లస్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే పిల్లలు ఏ విధంగా తయారయ్యాలో మీరు పుట్టబోయే కాదు మీరు అయిన తర్వాత ఎట్లా తయారు కావాలంటే ఒక వీరుడు శూరుడితో పాటు ఎట్లా ఉండాలంటే తినే తిండి చూసే చూపు చేసే స్మరణ వేసే
నెక్స్ట్ వాడు పుట్టినోడు ఎట్లా ఉంటాడంటే శారీరకంగా ఫిట్గా ఉంటాడు, శారీరకంగా, మానసికంగా, నైతికంగా, సామాజికంగా, మేధోపరంగా, భాషాపరంగా ఒక సంపూర్ణమైన శిశువుగా జన్మనివ్వాలని ఈ వేడుక చేయడం జరిగింది. ఈమె చెప్పిన విషయాలన్నీ కూడా పూజలు తప్పకుండా మీరు పాటించాలా. మీరు ఆరోగ్య లక్ష్మి ఫుడ్ రోజు అంగన్వాడికి వచ్చి తినాలా, అయ్యప్ప వేసుకోండి, కాల్షియం అన్ని కూడా అవసరమే, విటమిన్ సి ఇవన్నీ అవసరమే. కాబట్టి ఇవన్నీ తినాలా, మీరు ఆరోగ్యంగా ఉండాలా, మంచి పిల్లలకి జన్మనివ్వాలని చెప్పి మీకు ఇప్పుడు శ్రీమంతం చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారం. గుంటూరు జిల్లా నరసరావుపేట పర్యటన దేనికోసం? మీ రాజకీయ లబ్ధి కోసమా, లేక నిజంగానే మీకు స్త్రీలపై అంత మమకారమా అని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూటిగా ప్రశ్నించారు. అలా అయితే నాడు మీ హయాంలో రిషితేశ్వరి, వనజాక్షి, సంధ్యల ఘటనల్లో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పి నరసరావుపేటలో అడుగు పెట్టాలని పేర్కొన్నారు. ప్రస్తుతం నరసరావుపేట ప్రశాంత వాతావరణంలో ఉందని పేర్కొన్నారు. రమ్య విషాదం గుంటూరులో జరిగింది. నీకు అంత బాధ్యత ఉంటే గుంటూరులో చూసుకో ధర్నా. ఆ రోజు శవాన్ని అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు చేశారని తెలుగుదేశం పార్టీ స్పందించిన తీరు అతి నీచమైనదని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు నరసరావుపేట ప్రశాంత వాతావరణంలో నరసరావుపేట ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎటువంటి దౌర్జన్యాలు, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా నరసరావుపేట ప్రశాంతంగా ఉండటం లోకేష్కి ఇష్టం లేదా? దిశ చట్టం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘటన చట్టం. ప్లస్ రమ్య సంఘటన జరిగిందనేది గుంటూరులో జరిగింది. రమ్య చనిపోయిన తర్వాత మీరు అందరూ గుంటూరు వెళ్ళారు, గుంటూరులో అక్కడ దీక్షలు చేశారు, తర్వాత డీజీపీ గారిని కలిశారు, ఎస్పీ గారిని కలిశారు, అన్ని హంగామా రాజకీయాలు చేయాల్సినవంతా కూడా రమ్య సంఘటన జరిగిన తర్వాత చేశారు. ప్రత్యేకంగా ఈరోజు నరసరావుపేట రావటం ఏమిటి, ఎందుకు? అట్లానే అసలు ఈ సంఘటనల మీద తెలుగుదేశం పార్టీ స్పందించిన తీరు ఎలా ఉందనేది ప్రజలకు తెలియజేద్దాం. ఒక రమ్య సంఘటన కానీ, శిరీష సంఘటన కానీ, లేదా మరేదైనా సంఘటన జరిగిన వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా 24 గంటల్లో స్పందిస్తుంది. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు శిరీష సంఘటన జరిగినప్పుడు కూడా నరసరావుపేట పట్టణంలో ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది 24 గంటల్లో. ఎక్స్ గ్రేషియో ఆ రోజు సీఎంఓతో మాట్లాడి మరుసటి రోజే చెక్కు 2 రోజుల లోపే చెక్కు ఇంటికి వెళ్ళి అందించడం జరిగింది. ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నాం, దానికి కలెక్టర్ గారు కూడా ప్రామిస్ చేశారు. ఆ ఉద్యోగం కూడా ఆ అబ్బాయి ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద కిక్కిరిసిపోయిన సోను సూద్ అభిమానులు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న సినీ నటుడు రియల్ హీరో సోను సూద్కు ఘన స్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయంలో సోను సూద్ అభిమానులతో విమానాశ్రయం ఆవరణం మొత్తం కిక్కిరిసిపోయింది. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరిన సోను సూద్ విజయవాడలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సోను సూద్ భారీ బందోబస్తు నడుమ విజయవాడకు బయలుదేరిన సోను సూద్. अच्छा चलता हूँ दुआओं में याद रखना. Going there and I hope to see you all very soon there. Most of the people are waiting for you. No, I'm also waiting for everyone to see all of them. People from గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని పాలడుగు అడ్డరోడ్డు వద్ద ఓ మహిళపై 4 గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారని భార్యాభర్త కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లికి చెందిన భార్యాభర్తలు గుంటూరు ఫంక్షన్కి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాలడుగు వద్ద 4 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి వారిని ఆపి అడ్డుకున్నారు. మేడికొండూరు మండలంలో బుధవారం రాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు నుండి సత్తెనపల్లి వైపు వెళ్తున్న భార్యాభర్తలను పాలడుగు రోడ్డు వద్ద బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అడ్డగించిన 4 గుర్తు తెలియని దుండగులు సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి వారి వద్ద ఉన్న బంగారాన్ని దోచుకున్నారు. అనంతరం ఆ మహిళపై 4 దుండగులు సామూహిక అత్యాచారం చేసి అర్ధరాత్రి 12 గంటల తర్వాత విడిచిపెట్టారు. గత రాత్రి
సుమారు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి 1.4 గంటల ప్రాంతంలో ఒక భార్యాభర్త పోలీస్ స్టేషన్కి రావడం ఇది ఒక దురదృష్టకర సంఘటన. వచ్చారు, వచ్చిన వెంటనే ఇక్కడ నైట్ స్టేషన్ వాచ్గా ఉన్నటువంటి మా శ్రీనివాసరావు కానిస్టేబుల్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ విధంగా ఆరడుగు రోడ్డు దగ్గర పోయే దారిలో నేను తిరిగి సత్తెనపల్లికి వస్తూ ఉంటే అక్కడ 4 వ్యక్తులు మమ్మల్ని అడచాయించి మమ్మల్ని కొట్టి బలంతకు పక్కకు లాక్కెళ్ళి నగలై దోసుకొని పోయారు. తర్వాత అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టారని చెప్తే అదే టైంలో మా స్టేషన్లో ఉన్నటువంటి మా క్రైమ్ కానిస్టేబుల్ ఎప్పుడైతే ఇది నగలు తీసుకున్నారో మా క్రైమ్ కానిస్టేబుల్ వెంటనే స్పందించి వాళ్ళతో వివరాలు తీసుకొని ఇది వేరే జ్యూరిడిక్షన్ అయినప్పటికీ కూడా అమ్మ మేము వెంటనే ఆ స్పాట్కి పోతున్నాం, మీరు పోలీస్ స్టేషన్ వివరాలు చెప్పండి అని చెప్పి సదరు క్రైమ్ పార్టీ వాళ్ళు హైవే మీద పోవడం జరిగింది. ఈ లోపల జరిగిన ప్రాంతం పాలడు కాబట్టి అక్కడ పోలీసు వాళ్ళు ఇంటిమేట్ చేసి అటువైపు వాళ్ళని కూడా హైవే మొబైల్ తీసుకురండి, ఇది మీ ఏరియా జరిగిందని చెప్పి వాళ్ళకు కూడా మేడిగుంటూరు పోలీసులు ఇంటిమేట్ చేశారు. అదే టైంలో వితిన్ 6-7 మినిట్స్లోనే మేడిగుంటూరు పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయడం, సత్తెనపల్లి పోలీసు వాళ్ళు పోవడం జరిగింది. ఇటు సత్తెనపల్లి పోలీసు అటు నుంచి వాళ్ళు హైవే మీద ఈ నేరస్తులు దొరుకుతారని ఎత్తుకుంటా పోయినారు. అయితే ఎత్తుకొని తిరిగి ఒక 15 నిమిషాల్లోనే ఇక్కడ మేడిగుంటూరు పోలీసు వారు చూసుకుంటా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఈ లోపల ఇక్కడ వివరాలు తీసుకుంటా ఉన్నారు. వచ్చిన తర్వాత వెంటనే మేడిగుంటూరు పోలీసు వారు వచ్చినందున వాళ్ళు కేసు టేకప్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి జిల్లాలోని రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కనతల లక్ష్మీనారాయణ, ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూప్ రాజ్, గణేష్ మండపాల నిర్వాహకులకు సూచించారు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి కృష్ణానగర్లోని తిరుమల వెంకటేశ్వర గార్డెన్లో జరిగిన ఫీజ్ కమిటీ సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, రాజకీయ వైషమ్యాలు తలెత్తకుండా, ఎవరి మనోభావాలను కించపరచకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని కోరారు. మండపాల ఆవరణలో కరోనా నివారణ కోసం శానిటైజర్ స్టాండ్తో పాటు మాస్క్ ధరించాలని బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. మీరు నిలబోవాలి, వాళ్ళ నిలబోవాలి, లేకపోతే ఇంకోటి జరగాలని చెప్పేసి మేము ఎప్పుడు కోరుకోం. అందరం ప్రశాంతంగా చేసుకోవాలి, ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా హ్యాపీగా చేసుకోవాలనేదే మా యొక్క ఉద్దేశం. దానికోసం మిమ్మల్ని కొంచెం ఒకవేళ చిన్న రూట్గా ప్రవర్తిస్తే ఆ టైంలో మీరు ఏమి అనేదా భావించవద్దు. మేము మీ మంచి కోసం చెప్పినాం, మీరు యాజ్ ఏ బ్రదర్గా, యాజ్ ఏ ఫాదర్గా చెప్తామని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అక్కడ ఎటువంటి గొడవలకి కానిస్టేబుల్తో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కానీ, ఎస్ఐలతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కానీ, సీనియర్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కానీ చేయరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం. సింగరాయకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో వల్లూరి శ్రీను వయసు 30 సంవత్సరాలు, అనుమానాస్పద మృతి. డాక్టర్ అరవింద బాబును నిన్న సాయంత్రం నుండి నర్సరావుపేటలోని అరవింద బాబు ఆసుపత్రిలోనే పోలీసులు నిర్బంధంలో ఉంచడం దారుణం. విజయవాడలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సోను సూద్కు ఘన స్వాగతం పలికిన అభిమానులు. నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ప్రముఖ ఆదాయ వనరుగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.